నమస్తే. ఇప్పుడు షుగర్ వ్యాధి వల్ల మన బాడీలో ఎన్నో ఎఫెక్ట్స్ అయితాయి కదా! ఆ ఎఫెక్ట్స్‌ని మనం కొద్దిగా బేరింగ్ కెపాసిటీ మనకు రావాలి. అవిటి గురించి ఇవాళ ఈ వీడియో. ఎట్లా రావాలి? ఎట్లా రావాలంటే ఇప్పుడు నేను కొన్ని హోమియోపతి మందుల పేర్లు చెప్తా. ఈ హోమియోపతి మందులు మీకీ లక్షణాలు కనిపిస్తే మీరు వాడితే షుగర్ వ్యాధి వల్ల ఈ వచ్చే లక్షణాలులో కొద్దిగా మార్పు ఉంటది. పూర్తిగా రిపిటేటివ్‌గా వస్తుంది. పూర్తిగా తగ్గాలి అంటే మీరు హోమియోపతి డాక్టర్‌ని కన్సల్ట్ చేయొచ్చు. ఫస్ట్ అండ్ ఫార్‌మోస్ట్ చాలా మందికొచ్చే ప్రాబ్లమ్ ఏందంటే మూత్రంలో మంట. మూత్రంలో మంట వస్తుంది షుగర్ వ్యాధి పేషెంట్‌లకు అంటే ఇంకోటి నేను ఏదైతే మందులు జెప్తా ఇప్పుడు అవి అన్నీ 0/5 పొటెన్సీ గాని, 0/9 పొటెన్సీ గాని ఇవి మీరు పర్చేజ్ జేసుకొని వాడండి. రోజుకి 2 పూటలు. మీకు సివియారిటీ బాగా ఎక్కువ ఉంది అంటే రోజుకి 3 పూటలు. ఈ లక్షణాలు తగ్గినప్పటి వరకు. ఈ లక్షణాలు ఎన్ని రోజులకి మీకు నయం అనిపిస్తాయి? కొద్ది కొద్దిగా నయం అనిపిస్తది. అంటే ఒక 100% ఉందంటే దాంట్లో ఒక 10%, 15%, 20% తక్కువగా అనిపిస్తాయి. వేరే బాములు, మందులు, కషాయాలు అవి వాడే అవసరం ఉండకుండా ఇవి మనం వాడుతున్నాం. ఎందుకు? దీనికి సైడ్ ఎఫెక్ట్ కూడా మనకు ఉండదు. అయితే మనం స్టార్ట్ చేద్దాం. అయితే ఫస్ట్ వచ్చేసి బర్నింగ్ మిక్చురేషన్. అంటే మూత్రంలో మంట. షుగర్ వ్యాధి పేషెంట్‌లకు. ఏం తీసుకోవాలి వాళ్ళు? వాళ్ళు ఏం తీసుకోవాలంటే వాళ్ళు అకోనైట్ తీసుకోవాలి. ఎప్పుడు అకోనైట్ తీసుకోవాలి? ఎప్పుడైతే సడెన్‌గా వస్తది. సడెన్‌గా స్టార్ట్ అయితది. ఇప్పుడు జనరల్‌గా ఉండదు. వారం, 10 రోజులకు ఒకసారి సడెన్‌గా వస్తది. మళ్ళా కొద్దిసేపు ఉండి సడెన్‌గా ఎళ్ళిపోతది. వాళ్ళు అకోనైట్ వాడాలి. ఇది వచ్చినప్పుడు ఒక 3, 4 రోజులు వాడండి. మళ్ళా చాలా రోజుల వరకు రాదు. మళ్ళీ దాని తర్వాత మూత్రంలో మంట. ఎప్పుడు పోయినా మూత్రంలో మంట ఉంటుందనుకోండి. మీరు ఏం చేయండంటే జెల్‌సీమియం. జెల్‌సీమియం అనేసి ఒక హోమియోపతి మందుంటది. అది వాడండి. మీకు మూత్రంలో మంటలు కొద్దిగా నయమనిపిస్తాయి. మళ్ళా దాని తర్వాత మూత్రం పాస్ జేయడానికి పరేషానీ అయితుంది షుగర్ వ్యాధి పేషెంట్‌కి. ఏమైతుంది? ఇట్లా ఫోర్స్ పెట్టాలి. మళ్ళా దాంతో పాటు ప్రోస్టేట్ గ్లాండ్ గూడా కొంచెం ఎన్‌లార్జ్ అయిందనుకోండి. అప్పుడు ఏం జేస్తారు? అప్పుడు మీరు ఎపిస్ మెలిఫికా అనేసి ఒక హోమియోపతి మందుంటది. అది తీసుకోండి. మీకు బెటర్ అనిపిస్తది.